తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1375 పోస్టులకు గాను 5,36,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కూడా మొత్తం 50 సెంటర్లో కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కోదాడలో 20 సెంటర్లు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 30 సెంటర్లు నిర్వహిస్తున్నారు. మొత్తం 16,000 పైచిలుక మంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఉదయం 8:30 నుంచే ఈ ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులని పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, అందరూ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ పరీక్షలు నిర్వహించినా కూడా పెద్ద మొత్తంలో కూడా పేపర్ లీకేజీలు అయిన సంఘటనలు చూసాం. ఎందుకంటే విద్యార్థులు కూడా పెద్ద మొత్తంలో కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు ఉద్యోగాలు లేక, ప్రైవేట్ ఉద్యోగాలు దొరకక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి దేనికోసం నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని చెప్పినటువంటి గత ప్రభుత్వము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులంతా కూడా ఒక తాటిపై రావడం జరిగింది. రోడ్డు కూడా ఎక్కడం జరిగింది. అదే తరుణంలో గత 10 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం ఎగ్జామ్స్ మాత్రం పటిష్టంగా జరుగుతుంది. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకలు బేరేజ్ చేసుకొని అసలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇక్కడ పూర్తి బందోబస్తు అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే 50 సెంటర్లో కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ కావచ్చు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం విద్యార్థులు చూస్తున్నాం. ఇప్పటికే 8:25 కావస్తున్న తరుణంలో విద్యార్థులంతా కూడా వచ్చి ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎగ్జామ్ రాసే ముందు 144 సెక్షన్ కూడా విధించడం. ఎందుకంటే ఇతరులు ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్కి రాకుండా చూస్తున్నారు. అంతేకాకుండా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళకి చెవులో ఉన్నటువంటి విద్యులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కనే పెట్టి పోవాలని మొత్తం కూడా 2 దఫాలుగా ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, మొత్తం కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. గ్రూప్ 3 ఎగ్జామ్ 9:30 స్టార్ట్ అయితే 12 గంటల వరకు క్లోజ్ అవుతుంది. తర్వాత 2:30 స్టార్ట్ అయ్యి మొత్తం 5 గంటల వరకు కూడా కంప్లీట్ చేయాల్సిన అవకాశం ఉంది. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం సూర్యాపేటలో ఉన్నటువంటి పోలీసులు కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా కొంతమంది పోలీసులు వచ్చి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సెంటర్ దగ్గర 10 సంఖ్యలో పోలీసులు ఉంటున్నారు. మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా ప్రతి ఒక్క సెంటర్లో కూడా పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎగ్జామ్ నిర్వహిస్తుంది కూడా ప్రణాళిక రూపొందించింది. అంతేకాకుండా మనం నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఫలితాల్లో కూడా ఇప్పటికే ఫలితాలు రావడంతో కొంతమంది విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్లో కొంత అవకతవకలు లేకున్నా కూడా ఈబీసీ కోటాలో కొంత 10% రిజర్వేషన్ల విషయంలో మాత్రం విద్యార్థులు మొత్తం పెద్ద ఎత్తున కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అయితే చివరిగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాత్రము ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అంతా కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఫలితాలు కూడా రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో మొత్తం కూడా ఇప్పుడు మొత్తం మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, సూర్యాపేట జిల్లా కేంద్రం కోదాడలో ఉన్నటువంటి 50 సెంటర్లో కూడా ఎగ్జామ్ కొరకు ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 9 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్లో పోవాలి. ఎందుకంటే ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు కూడా తీసుకోపోవద్దని కూడా జిల్లా యంత్రాంగం వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. మనం చూస్తున్నాము. ఇప్పటికే అక్కడ సెంటర్లో ఉన్నటువంటి దగ్గర విద్యార్థులు లోపలికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పటిష్టమైన ఏర్పాట్ల కోసం చేసేందుకు ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ కావచ్చు, ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు.